ఆహారం ఎవరికి అవసరం ఉండదు చెప్పండి? అందరికీ అవసరమే. ఇక్కడ ఈ రెసిపీ వచ్చేసి మా హస్బెండ్ చేసేవారండి. ఫస్ట్ టైమ్ నేను ఇంట్లో ట్రై చేశాను. నాకు మార్నింగ్ 10థ్ క్లాస్ షెడ్యూల్ ఉన్నప్పుడు 7:30 కల్లా స్కూల్‌లో ఉండాలని చెప్పేసని నేను బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్ళేదాన్ని. ఇంకా తను ఈ రెసిపీ చేసి లంచ్‌కి పిల్లలతో పంపించారనమాట. ఈరోజు వెదర్ కూల్‌గా ఉందని మ్యాంగో చట్నీతో ఎంజాయ్ చేశాను. ఒకసారి రెసిపీ చూసేద్దామా? ఇక్కడ నేను రైస్ దేంట్లో అయితే మనం కుక్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకోండి. అండ్ ఆ వెసెల్‌లో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ ఘీ వేశాను. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, కాండిమెంట్స్ వేశానండి. సుగంధ ద్రవ్యాలంటారు గదా! అవి వేసేసి, ఒక మినిట్ ఫ్రై చేసి అండ్ మీడియం సైజ్ ఆనియను, ఒక 3 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను. ఇంకొక సైడ్ చిన్న కడాయి తీసుకొని కొన్ని వాటర్ వేసి, అందులో కొద్దిగా సాల్ట్ వేసి, మనం ఏవైతే మీల్ మేకర్ తీసుకున్నామో రైస్ క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి. అంటే వాటర్ బాయిల్ అవ్వగానే ఆ మీల్ మేకర్ అందులో వేసి ఒక 5 మినిట్స్ ఉంచేసి, వాటర్ స్క్వీజ్ చేసి వేయాలనమాట. ఇంక ఇటు సైడ్ వచ్చేసి నేను ఆలు తీసుకున్నానండి. ఆలు అండ్ కొత్తిమీర, పుదీనా అండ్ సాల్ట్ వేశాను. అండ్ ఏవైతే మీల్ మేకర్ పక్కన పెట్టామో, ఆ మీల్ మేకర్ స్క్వీజ్ చేసి గట్టిగా పిండేసి ఇందులో వేసుకోవాలి. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేశానండి. చూడండి ఇలా కుక్ చేసుకున్నాగాక ఒక 2 మినిట్స్ కుక్ చేయండి. 2 మినిట్స్ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేశానండి. చూడండి మొత్తం కలుపుకోవాలి మంచిగా. చూడండి ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా, ఫుల్ టీ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ అయితే యాడ్ చేశానండి. ఈ మసాలాలన్నీ మంచిగా పట్టించాలండి. చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మసాలాలు పట్టించాలి. నేనైతే రైస్ 1 ½ గ్లాస్ తీసుకున్నానండి. చూడండి ఇక్కడ 1 ½ గ్లాస్‌కి సరిపడా నీళ్ళు నేను ఎసరు చేత్తోనే పెడతాను. సో, అత్తెసరు అంటారు కదా! అలా పెడతాననమాట. చూడండి ఇక్కడ అండ్ రైస్ మంచిగా కుక్ అయింది అప్పటికప్పుడు. కర్డ్‌తోనైనా, రైతాతోనైనా అండ్ మ్యాంగో చట్నీతోనైనా బావుంటుందండి వేడి వేడిగా